గుంటూరు జిల్లా తెనాలిలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక మహిళ వాళ్ళ తండ్రిని కోల్పోతే, దాని తర్వాత వాళ్ళ హస్బెండ్ వదిలేసి వెళ్ళిపోతే, వాళ్ళ అమ్మ మంచాన పడిపోతే, వాళ్ళ అబ్బాయిని చదివించుకోవడానికి డబ్బులు కూడా లేకపోతే ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటే, వాళ్ళ చుట్టాలు ఎవరు కూడా ఆమెను పట్టించుకోకపోయినా సరే తన కష్టంతో తను బ్రతుకుతుంటే, ఒక సాయం కోసం వాళ్ళ చుట్టాల గడప తొక్కినందుకు వాళ్ళకి కావాల్సిన వ్యక్తి, "నువ్వు నా పక్కలో పడుకుంటే నీకు డబ్బులు ఇస్తానని" చెప్పేసి అన్నాడు. ఈ విషయం నా దగ్గరకు వచ్చింది. ఇదంతా కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నా. ఇలాంటి వాళ్ళని అసలు సమాజంలో ఏం చేయాలి? సో, నేను చెప్తే కాదు, డైరెక్ట్‌గా ఆ అమ్మాయే నాకు చెప్తానంది. కాకపోతే ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పే అందుబాటులో లేదు. ఒకసారి ఎలాంటి వేధింపులు ఎదుర్కొందో ఇవన్నీ కూడా మీకు క్లారిటీగా నేను ఇప్పుడు వినిపిస్తాను. ఒకసారి వినండి. దాని తర్వాత మీరేం చేయాలనుకుంటున్నారో చెప్పండి. ఆహా! హలో! హలో అన్నయ్య. నువ్వేం భయపడొద్దు. ఇదేం గాదు. ఏమో అన్నయ్య, మమ్మీ వద్దంటుంది అన్నయ్య. అది అంటే మీకు ప్రెషర్ ఉంది ఎవరి దగ్గర నుంచైనా? మా వాళ్ళదే. మమ్మీ భయపడి ఇంకా వద్దు, ఇప్పటికే నాన్న లేడు, హస్బెండ్ లేడు, బాధపడుతున్నావు అని అంటది. ఇప్పుడు నీకు చెల్లి ఎవరైనా ఉన్నారా? ఆహా, అంటే ఇప్పుడు అన్న? ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు. ఓకే. ఇప్పుడు ఆ ఇద్దరు అన్నయ్యలు కూడా నిన్ను పట్టించుకోవట్లేదు అన్నావు కదా? అవునన్నయ్య. మరి ఎందుకు భయపడుతున్నావు నువ్వు చెప్పడానికి? ఇప్పుడు నీకు రేపు నేను భయపడట్లేదు అన్నయ్య, అమ్మ భయపడుతుంది. ఇప్పుడు ఉంది ఆమె ఒక్కతే కదా నాకు సపోర్ట్ గా. ఆమె చూసుకునే ఉంటున్నా. ఆమె కూడా ఏంటంటే ఇలా నేను చెప్పాను కదా క్యాస్ట్ మారాను. క్యాస్ట్ మారడం కాదు, నువ్వు రిలీజన్ మారావు అనుకుంటా. అంటే అంటే నువ్వు నార్మల్గా మీరు బాండ్ ముస్లిము, కానీ మీరు కన్వర్ట్ అయింది క్రిస్టియన్స్ గా. అదే క్రిస్టియన్ కన్వర్ట్ అయ్యాను. అదొకటి. నాన్న ఈ మధ్య చనిపోయాడని చెప్పాను కదా అన్నయ్య. మీ నాన్నగారు యాక్సిడెంట్ అది ఎంతవరకు వచ్చింది ఇప్పటి వరకు? అంటే అది క్లోజ్ అయిపోయింది. మాకు అక్కడి నుంచి ఏ సాయం రాలేదు, రైల్వే నుంచి కూడా ఏ సాయం రాలేదు. ఓకే. మేము ఇంకా అంటే నాకు చెప్పావు కదా ఆ రోజు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం రాలేదా? లేదన్న, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం రాలేదు. ఎవరిని కూడా మేము ఎంక్వైరీ, అసలు మా డాడీ ఎందుకు అలా అయ్యారు అని తెలుసుకోవాలని చాలా ఇదిగా ఉంది. కానీ మనకి ఎక్కడ సపోర్ట్ జరగలేదు. నేను ఆడపిల్లని ఎంతకని తిరగలేక నేను వదిలేసాను. కాదు, మీ డాడీకి యాక్సిడెంట్ అయినప్పుడు మీ అన్నలు ఇద్దరు కూడా పట్టించుకోలేదా? అడిగారు. అన్నయ్య వాళ్ళు అడిగితే పోలీస్ ఆయన మీ నాన్నే చనిపోయాడు, అటు నుంచి వస్తున్న ఎక్స్ప్రెస్ అతను చూసి చెప్పాడంట, మా నాన్న వెళ్ళి పట్టాల మీద పడుకున్నాడు అని. అవునా? కానీ ఇప్పుడు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం నాన్నకు లేదు. ఆ రోజు నాన్న చెప్పాడు, సికింద్రాబాద్ లో నేను ట్రైన్ ఎక్కుతున్నా, ఇప్పుడు వెళ్తున్నాను ఇంటికి అని చెప్పాడు నాతో. ఓకే. చూస్తే మీకు ఫొటోస్ పెట్టాను కదా అన్నయ్య డాడీని. అవునవును. అది మర్డర్ లాగా అనిపించింది. మేము అడిగాము, చాలా ఎంక్వైరీ చేస్తాం, కానీ మర్డర్ అయితే ఎవరి మీద ఉంటే అనుమానం చెప్పండి అని అన్నారు. ఎవరి మీద చెప్పాలి మేము? సీసీటీవీ ఫోటోస్ చూపిమని అడిగినా చూపివ్వాలి వాళ్ళు. ఓకే. అంటే మీరేమంటున్నారంటే మీ నాన్నగారిది ఆత్మహత్య కాదు? లేదన్నయ్య. అంటే ఇంట్లో ఎలా ఉండేవారు? కొంచెం పర్వాలేదు నాన్నప్పుడు, కానీ ఇంకా అందరూ అప్పులు చేసి చనిపోయాడు అది ఇదంటే ఊర్లో అందరూ అన్నారు. డాడీకి అప్పులు కూడా లేవు, మా 50,000 60,000 ఉన్నాయి అంతే. అది దాని వల్ల ఎవరైనా చనిపోతారా 50-60 వేలకి? అయితే ఇప్పటి వరకు కూడా మీ నాన్నగారు సూసైడ్ చేసుకున్న సీసీ ఫుటేజ్ ఇప్పటి వరకు మీరు ఎవరో చూడలేదు? లేదన్నా, ఎవరు చూపివ్వలేదు. అడిగాం, చాలా రిక్వెస్ట్ చేశాము. మొబైల్ ఒకటి ఇచ్చారు, డాడీ హ్యాండ్ వాచ్ ఒకటి ఇచ్చారు. ఓకే. ఇప్పుడు నేను మాట్లాడుతున్న మొబైల్ కూడా డాడీదే. అవునా? ఓకే. ఇప్పుడు ట్రైన్ అక్కడెక్కడో వెళ్ళి తెలియని ఊర్లో మాది, అసలు భువనగిరి అసలు నాకు తెలియని కూడా తెలియదు. అవును, అది బీబీ నగర్ దగ్గర వస్తుంది భువనగిరి అంటే. బీబీ నగర్ లోనే జరిగింది. అసలు మా డాడీ అక్కడ ఎందుకు దిగాడో, అసలు దిగింది కొటేషన్ ఉంటది కదా, ఆయన ఒక్కడే దిగాడా, ఆయనతో పాటు ఎవరైనా దిగారా? ఓకే. అంటే మీ డాడీ విషయం ఒకసారి
క్యాల్కులేషన్స్ లో నేను 30 రూపీస్ ఎవరికో చేశాడు. ఓకే. ఆ అబ్బాయికి ఫోన్ పే 30 రూపాయలు అదే నెంబర్ కి చాలా సార్లు చేశాడు. ఆ అబ్బాయిని అడిగాను నేను. ఫోన్ పే లో కాంటాక్ట్ అయ్యాను ఆ అబ్బాయికి. అబ్బాయి ఈ వ్యక్తిని చూసావా అంటే, నేను మధుర నుంచి సికింద్రాబాద్ కి సమోసాలు అమ్ముతానక్క, నేను సమోసాలు అమ్మే అబ్బాయిని, ఈ అంకులు సమోసాలు తీసుకున్నాడు, అందుకు నాకు మనీ చేశాడు ఫోన్ పే అని చెప్పాడు. ఓకే సరే, ఇప్పుడు మీ నాన్నగారి విషయం పక్కన పెడదాం. మీ అమ్మగారు ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఆ రోజు మనం ఏం మాట్లాడుకున్నాం? ఆ రోజు మాట్లాడుకున్నాం అన్నయ్య, ఇదే చెప్తామని నేను చాలా ట్రై చేశాను, కానీ అమ్మ వద్దు అంటే ఏ రకంగా ఒకసారి నాకు తెలియాలి కదా, ఎందుకు భయపడుతున్నారు అనేది తెలిస్తే నేను ఏదన్నా ఛాన్స్ తీసుకోవడానికి ఉంటది, ఒక స్టెప్ వేయడానికి ఉంటది మీ వైపు నుంచి. అవునన్నయ్య తీసుకోవడానికి ఉంటది, కానీ అమ్మేమో ఈ బయట ప్రపంచం తెలియదు ఆమెకి. ఎవరన్నా ఒక మాట ఏదన్నా అంటే తట్టుకోలేడు, చాలా సెన్సిటివ్ ఉంటది ఆమె. ఇప్పుడు నాన్న చనిపోయిన దానికే, ఇప్పుడు అంటే నాన్న పట్టాల మీద పడి చనిపోయాడు కదా, అప్పటికే ఆమెని మానసికంగా అయిన వాళ్ళలో బాగా బాధ పెట్టారు. వెళ్ళాడు, ఒక్కొక్క చావు తెచ్చాడు, అలా ఇలా ఆయన వాళ్ళే, వాళ్ళ తోడబుట్టిన వాళ్ళే అందరూ చుట్టాల్లో. అంటే డెడ్ బాడీ స్మెల్ వచ్చింది అన్నయ్య. 2 days అయింది మదర్ జరిగి, మాకు ఇచ్చేసరికి 2 days అయింది. స్మెల్ వచ్చింది అది. స్మెల్ వస్తే ఎలా చనిపోయాడు అలా ఆమె బాధ వేసేసి ఇంకా చాలా డిస్టర్బ్ గా అయిపోయింది. ఆ మమ్మీని కూడా చూసారు మీరు, మమ్మీ ఎలా ఉందో. అవును, మీ మమ్మీ మంచాన పడిపోయారు కదా ఇప్పుడు. మీరు చూసారు కదా అమ్మ ఎలా ఉందో. ఇప్పుడు ఆమెకి మొత్తం డాడీ కన్నాపరేషన్ చేయించి హైదరాబాద్ వెళ్ళారు. కన్నాపరేషన్ చేయించుకున్న 1 month కి డాడీకి ఇలా జరిగింది. ఏడ్చి ఏడ్చి ఆ కన్ను ఇన్ఫెక్షన్ అయిపోయి అది ఫేస్ మొత్తం పాకేసింది. అది ఆపరేషన్ ఇప్పుడు నిన్ను చాలా మంది మీ వాళ్ళు, మీ చుట్టాలే, మీ బంధువులే నిన్ను కొట్టడానికి వచ్చారు కదా? కొట్టడానికి రాలేదు, కానీ మానసికంగా మాటలతోని ఒక దెబ్బేస్తే అన్నా ఇవాళ ఉంటది రేపు పోతుంది, కానీ మానసికంగా గుచ్చుతున్నారు, ముళ్ళతో గుచ్చినట్టు అలా ఇలా. అంటే ఎలా? ఇప్పుడు అయిన వాళ్ళని, ఇప్పుడు నేను మొన్న అడిగాను, అన్నయ్య కొంచెం సాయం చేస్తారా అంటే ఏమన్నారు, సరే అమ్మా నీ గురించి తెలిస్తే చేస్తాను, నిజమైతే నేనే హెల్ప్ చేపిస్తానమ్మా అన్నారు. ఇప్పుడు వాళ్ళ కళ్ళ ముందు నేను పుట్టి పెరిగాను, నాకు బాబు ఉన్నాడు, నాన్నగారు అలా అయ్యారు, హస్బెండ్ లేరు, అన్ని జరిగినప్పుడు కొంచెం సపోర్ట్ గా ఇదిగో ఇలా చేస్తామని ఎవ్వరు ముందుకు రాలేదు. అంటే ఇప్పుడు నేను 50 రూపాయలు 100 రూపాయలు ఇచ్చి మమ్మల్ని ఇంకా అవమానంగా చూశారు. అమ్మ చేతిలో 50 రూపాయలు పెట్టి ఇవి ఉంచుకో, పాలు తెచ్చుకో అంటే 50 అది కాదు, అట్లా సపోర్ట్ గా మేము ఉన్నాంలే, మీకు బాధపడకు అని చెప్పిన వాళ్ళు కూడా కాకుండా ఇంకా అట్లా చేశారు, ఇట్లా చేశారు, మీరు ఆ కులంలోకి వెళ్ళారు, మీ అమ్మాయి అందుకే వెళ్ళింది, మీ ఆయన అందుకే చనిపోయాడని అమ్మని కూడా బాధ పెట్టారు. ఇప్పుడు ఒక పెద్ద అయినా నువ్వు ఒకసారి అంటే నువ్వు సంథింగ్ ఎక్కడికో వెళ్తుంటే వీళ్ళు వెళ్తే వీళ్ళు తొక్కితే ఏదో చెయ్యాలి ఏదో అన్నావు నాకు. ఎవరన్నా? అంటే నువ్వు నివాసించిన చోట పసుపు నీళ్ళు చల్లాలా ఏదో అన్నావు కదా, ఏంటి? ఎక్కడన్నా? నువ్వు ఉన్న ప్లేస్ లో క్లీన్ చేయాలి ఏదో అన్నావు కదా. నేనున్న ప్లేస్ లో మీ చుట్టాలే ఒకరు మేము ఎక్కడైతే ఉన్నామో అక్కడికి వస్తే క్లీన్ చేయాలి, పెనాలేసి కడగాలి ఏదో అన్నావు నాతో. మా రిలేటివ్స్ అదే, అంటే క్రిస్టియన్ కన్వర్ట్ అయ్యాను కదా. ఓకే. అది ఇప్పటికి కూడా అవమానకరంగానే ఉంది. నిన్న కాక మొన్న కూడా మీకు 2000 అడిగాను కదా అన్న, ఇట్లా హెల్ప్ కావాలన్నయ్య, ఫైనాన్షియల్ గా ప్రాబ్లం లో ఉన్నా, ఇంట్లో బాబుతో ప్రాబ్లం ఉందన్నయ్య అని అన్నాను కదా. అవును. అప్పుడు రిలేటివ్స్ లో కూడా అడిగాను, ఎందుకే దేవుడిని నమ్ముకున్నా, అందుకే నీకు దరిద్రం పట్టింది, ఆ దేవుడిని వదిలేసి అది చేసుకో, ఇది చేసుకో బాగుంటది, లేదా ఇంకో పెళ్లి చేసుకో. అవునా? ఇంకో పెళ్లి చేసుకోమని కూడా సలహా ఇచ్చారా నీకు? సాయం చేయలేని వాళ్ళు ఇచ్చారన్న సలహా చెప్పారు, పెళ్లి చేసుకో అన్నారు. డబ్బులు అడిగిన వాళ్ళేమో చెప్పాను కదా అన్నయ్య ఇలా హోటల్ కి రమ్మన్నారు. అవునవును, మర్చిపోయానమ్మా. అతను ఏమవుతాడు నీకు? బాగా అవుతాడన్న, హస్బెండ్. మీ సొంత అక్క అమ్మా లేకపోతే రిలేటివ్స్? రిలేటివ్స్ అన్నయ్య. అంటే నువ్వు మామూలుగా ఎలా అడిగావు?
నేను ఇప్పుడు నాన్నది కార్యక్రమం చేస్తాం కదా అన్నయ్య. ఉమ్, ఆ ఇప్పుడు బావ ఇట్లా అక్కని అడిగాను ఫస్ట్. అక్కని అడిగితే అక్క అంది నన్ను అడిగే కన్నా బావని అడుగమ్మా, బావని అడిగితే కరెక్ట్ ఉమ్, అంది. బావని అడిగితే బావ సరే అన్నాడు. మళ్ళీ కాసేపటికి ఫోన్ చేసి ఇలా నేను హోటల్ బుక్ చేస్తాను, నీకు 20 కాదు 25,000 ఇస్తాను, ఉమ్, ఆ రా వచ్చి తీసుకొని వెళ్ళు అని. ఓకే. అట్లా మీ బావ ఒక్కడ అడిగిండా, నీకు అన్నయ్య వరుస వేరే వాళ్ళు కూడా అడిగారా? బయట ఫ్రెండ్స్ వాళ్ళ అని అట్లా అడిగితే వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళు కూడా అలాగే చూస్తారు అన్నయ్య. న్యూట్ కాల్ చేయి, ఫొటోస్ పంపి, ఉమ్, నువ్వు నన్ను సాటిస్ఫై చేస్తే నీ బాబు మిమ్మల్ని బాగా చూసుకుంటా. ఉమ్, అలా ఇంకా సింగిల్ గా ఉంటే చాలా కష్టాలే, కానీ తప్పదు. అలా అని చెప్పి ఇంకా పెళ్లి చేసుకొని మళ్ళీ బాధపడలేం కదా అన్నయ్య. దొరికినాడు మంచిగా ఇప్పుడు నన్ను చూసుకుంటాడేమో తెలియదు కానీ బాబునైతే అసలు చూడరు ఇప్పుడున్న జనరేషన్. ఓకే. ఇప్పుడు మీ హస్బెండ్ ఎప్పుడు వెళ్ళిపోయాడు? అంటే మీ డాడీ ఉన్నప్పుడే నిన్ను దూరం ఉంచాడా? డాడీ ఉన్నప్పుడే వెళ్ళిపోయారు. ఓకే. కాదమ్మా, ఇన్ని 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 విషయాలన్నీ చెప్పావు. ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత నేను నీ దగ్గరకు వచ్చి మొత్తం కూడా చేద్దాం అనుకున్నా. కానీ ఇప్పుడేమో బయట నుంచి నీకు చాలా ప్రెజర్ ఉందంటున్నావు. అంటే ఈ 2, 3, 4 రోజులల్లా నీకెవరైనా ఇబ్బంది పెట్టారా? ఇబ్బంది పెడుతున్నారా? ఇట్లా మామూలుగా ఫైనాన్షియల్ గా కొంచెం ప్రాబ్లం అయింది. నేను వాళ్ళనేమి నాకు సాయం చేయమని అడగట్లా, కొంచెం పెద్దవాళ్ళు కదా, ఇంట్రెస్ట్ కి ఏడన్నా తక్కువలో ఇవ్వండి, నేను వెళ్ళి అడిగితే 10 రూపాయలు వడ్డీ అలా అంటున్నారు, మీరు పెద్దవాళ్ళు కదా నాకు కొంచెం తక్కువకి ఇప్పించారనుకో నేను పింఛన్ వస్తుంది కదా అక్కడ పే చేస్తా ఉంటాను, ఎక్కడైనా తక్కువలో వడ్డీకి ఇప్పించండి, బాగా ఇబ్బందిలో ఉన్నాను అని అడిగాను. నీ వయసు ఎంతమ్మా? అది 28. 28. ఓకే. నీకు అబ్బాయి కూడా ఉన్నాడు కదా? అవునండి, 7 years. ఓకే. ఇప్పుడు ఆ అబ్బాయిని మీ అమ్మని పెట్టుకుని నువ్వు ఎలా పోషించుకుంటున్నావు? నేను స్టిచ్చింగ్ వర్క్ చేస్తాను. అప్పుడు అన్నావు కదా టైలరింగ్. అవునండి. ఎంత వస్తుంది మరి నీకు నెలకి? అంటే నేను చేసుకున్నంత వర్క్ బట్టి అంటే నేను బయట వాళ్ళవి కుట్టను. అంటే ఇప్పుడు సంచులు అవి ఉంటాయి కదా, షాప్ సేల్స్ వాళ్ళు చేసుకుంటారు కదా బ్రాండెడ్వి, అవి కుట్టడం అన్నమాట. అంటే 200 సంచి కుడితే ఇంత అమౌంట్ 250 అలా ఇస్తారన్న. అలాంటివి చేస్తాను. ఓకే. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా? ఏం లేదన్నయ్య, చాలా అంటే చాలా. ఇప్పుడు నీకు ఒక విషయం చెప్పనా? నాకు నువ్వు అట్లా చెప్పగానే, నువ్వు ఆ రోజు అట్లా చెప్పగానే నా కళ్ళంటే నీళ్ళు వచ్చేసాయి. చాలా బాధపడ్డాను నేను నిజంగా. నేను ఈ విషయాన్ని చాలా మంది దృష్టికి తీసుకెళ్ళాను తెలుసా, ఈమెకి ఎట్లయినా హెల్ప్ చేయాలి ఎట్లయినా. ఎందుకంటే అంటే ఒక మతంలో పుట్టి వేరే మతంలో ఉన్నావు, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటావో నాకు తెలుసు. వాళ్ళు ఎట్లా నిన్ను హింసిస్తారో, అంటే ఇటు నుంచి అటైనా అటు నుంచి ఇటైనా ఖచ్చితంగా ఎవరికైనా వేధింపులు ఉంటాయి. అందులో ఒక అమ్మాయికి తండ్రి లేడు, భర్త లేడు, అమ్మ ఒక్కతే ఉంది, కొడుకు చూస్తే చిన్నోడు, ఎట్లాంటి మాట్లాంటారో ఇవన్నీ గమనించే నాకు చాలా బాధ అనిపించింది. ఇప్పుడు ప్రెసెంట్ కూడా మా ఇంట్లో అసలు రైస్ కూడా లేదు, ఎవరైనా హెల్ప్ అడుగుదామన్నా చులకనంగా చూస్తున్నారు. ఇంకా అందుకని ఇవాళ రైస్ కూడా పెట్టుకునే పరిస్థితి లేదు బాబు. ఓకే. బాబు స్కూల్కి వెళ్తున్నాడా? బాబు స్కూల్కి వెళ్తున్నాడా? మొన్నటి దాకా వెళ్ళాడు అన్నయ్య, డాడీ చూసుకున్నారు. ఇప్పుడు నేను జాయిన్ చేయాలి నెక్స్ట్ మంత్. ఓకే. అమ్మ, ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి సహాయ సహకారాలు ఏమీ రావట్లేదా? లేదన్నయ్య, రేషన్ రైస్ వస్తాయి, పింఛన్ వస్తుంది. అమ్మకి పింఛన్ వస్తుందా? అమ్మది మొన్నే అప్లై చేశాను అన్నయ్య. డాడీ మొన్నే సర్టిఫికెట్స్ అన్ని వస్తే అప్లై చేశాను. రైట్. అమ్మ, ఒక అన్నగా నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే ఇప్పుడు నీ మీద ఇన్ని నిందలు వస్తున్నాయి, వీటన్నిటిని నువ్వు ఖండించకపోతే రేపు నీ కొడుకు పెద్దోడు అవుతాడు, అప్పుడు కూడా ఇలాంటి మాటలే నీ కొడుకు చెవులో పడ్డాయి, అప్పుడు నీ పరిస్థితి ఏంటి? అవునన్నయ్య, కానీ నేను ఇప్పుడు అలా అమ్మ ముఖం చూసి నేను ఏ స్టెప్ వేయలేకపోతున్నా. లేకపోతే నేను ఎప్పుడో అసలు మా ఫ్యామిలీని మా బ్రదర్ తో సహా బయట పెట్టేదాన్ని, అలా ఉన్నారు. కానీ నేను ఎవరిని మా అమ్మ ముఖం చూసి ఊరుకుంటున్నాను. ఆమె అక్కడ సూసైడ్, ఆమె అంది
మీ నాన్న లేడు, నేను కూడా ఇట్లా బయటకు వస్తే ఇంకా నేను కూడా చనిపోతాను అని ఆమె కూడా కొంచెం ఇదిగా అంది. ఇంకా నాకున్న సపోర్ట్ ఆమె ఒక్కతే, ఓకే ఇంకా అందుకని ఇంకా ఆగిపోయాను. ఓకే లేకపోతే ఎప్పుడో నేను ఇప్పుడు మనం ఏం చేయలేకపోయినా నా ఫ్రెండ్ సర్కిల్స్ లో వాళ్ళు చూసారు, వాళ్ళే అన్నారు, అరే ఎందుకు ఇట్లా ఉన్నారు మీ వాళ్ళు, కొంచెమన్నా సపోర్ట్ గా ఉండాలి ఎవరైనా అని మా వాళ్ళే అన్నారు, మా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు. అమ్మ ఇప్పుడు మీరు ఉండేది సొంత ఇల్లా, నాన్నగారు కట్టిందా లేకపోతే ఎక్కడైనా రెంట్కుంటున్నారా? రెంట్ కే అన్నయ్య, గుంటూరులో. ఓకే, ఎంత రెంట్ అది? ఇదా 2300 అన్నయ్య. 2300. నీకు నెలకు ఎంత వస్తాయి? ఏంటిదన్నయ్య? 3000 పింఛన్ అన్నయ్య, మొన్న చేశారు కదా 3000. ఓకే, నీకు నెల మామూలుగా నువ్వు స్టిచ్చింగ్ వర్క్ చేస్తానన్నావు కదా, దానికి ఎంత వస్తుంది నెలకి వేతనం? నేను నా ఓపికను బట్టి చేసుకుంటాను అన్నయ్య, 5-6 వేలు అలా వస్తుంది. ఓకే, అంటే అవన్నీ అమ్మ ఆరోగ్యానికి, ఇంట్లో నిత్యావసర సరుకులకి సరిపోతున్నాయి. అవునన్నయ్య, పింఛన్ ఏమో 2 పవర్ బిల్ పే చేసుకుంటాను. ఓకే, అంటే ఒకటి నువ్వు ఇంట్లో మీ వాళ్ళని పోషించడానికి ఫైట్ చేయాలి, బయట నిందల్లో వస్తున్నాయి వాళ్ళందరితో ఫైట్ చేయాలి. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఫైనల్ గా? అంటే ఏంటి నీ ఒపీనియన్ ఏంటి? ఏం లేదన్నయ్య, నేను బయటకు వచ్చి మాట్లాడదామంటే అమ్మని చూసి నేను ఏం చేయలేకపోతున్నా. ఫైనాన్షియల్ గా కొంచెం ప్రాబ్లం ఉంది అన్నయ్య, మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా అని మీకు కాల్ చేసాం. మీ వీడియోస్ అవి చూసాను, చెప్పాను కదా మీకు. ఓకే, పర్సనల్ గా మీరు ఏమైనా హెల్ప్ చేస్తే మళ్ళీ నేను ఒక 2-3 months లో మీకు రిటర్న్ చేస్తాను అని నా నమ్మకం నాకు ఉంది అని అడిగాను మిమ్మల్ని. అవును, ఎందుకంటే నేను వర్క్ చేసుకుంటాను కానీ ఎక్కువ ఇంట్రెస్ట్ అడుగుతున్నారు, ఆ ఇంట్రెస్ట్ పే చేస్తే మేము తినలేని పరిస్థితి అయింది. ఓకే, అందుకని మీరు ఏమైనా హెల్ప్ చేస్తారేమో అని చెప్పి. సరే అమ్మ, నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తా. ఈరోజు నేను నీకు కాల్ చేసింది కూడా అందుకే. కాకపోతే నువ్వు జీర్ణించుకున్నా నీకు ఒక అన్నలా నేను చెప్తున్నా, నీకు న్యూడ్ కాల్ చేయమన్న వ్యక్తులు ఎవరు, నీకేమవుతారు? అంటే మీ సొంత బంధువులా లేకపోతే నీకు ఎట్లా? ఫ్రెండ్స్ ఒకళ్ళేమో రిలేటివ్. ఏమన్నాడు అంటే నువ్వు ఫోన్ చేసి ఏమని అడిగో? ఫోన్ చేసి ఏమని అడిగో? అన్నయ్య ఇట్లా మనీ కావాలి అని అడిగాను. అన్నయ్యనే అన్న, ఇప్పుడు మీతో ఎలా మాట్లాడాను అలానే అన్నా. నువ్వే నాకు తోడ పుట్టిందనవా, అన్నయ్య అన్నయ్య అనకు ఓకే అని అన్నాడు. ఓకే, తర్వాత ఇట్లా కొంచెం ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉంది అన్నయ్య, కొంచెం హెల్ప్ చేయండి, ఒక 2-3 months లో మీకు రిటర్న్ చేస్తాను అన్నా. అంటే అవునా, నీ బాబు మీద ప్రామిస్ అయ్యి మ్యూట్ కాల్ చేస్తా అని నేను ఎమ్మటే ఫోన్ పే చేస్తా అన్నాను. ఓకే, బాబు మీద జీసస్ మీద మేము డైలీ స్టేటస్ లో జీసస్ పెడతాను. అవును, నేను కూడా చూస్తున్నా. అవి చూసి నువ్వు నమ్మే దేవుడి మీద నీ బాబు మీద ప్రామిస్ అయ్యి నేను ఫోన్ పే చేసినాక నువ్వు చెయ్యాలి, లేకపోతే నీ బాబు చనిపోతాడు, దేవుడు నువ్వు నమ్ముకున్నావు అలా ఇలా అని అన్నారు. ఓకే, వేరే వ్యక్తి ఏమన్నాడు? ఇతని సంగతి వదిలేసే, వేరే వ్యక్తి ఏమన్నాడు? ఇంకొక అతనేమో ఫొటోస్ పెట్టు లేదా వ్యాపారం అంటే ఫొటోస్ ఏంటి, వ్యాపారం ఏంటి? అంటే ఇట్లా ఎవరైనా డబ్బులకి పిలిస్తే వెళ్తావా, నేను ఎవరికైనా చెప్తాను అది ఇది అని మాట్లాడాను. ఇంకా నేను బ్లాక్ చేసేసాను వాళ్ళని. ఓకే, మీ సొంత బావా లేకపోతే వరుసకు బావా? వరుసకు అక్క వాళ్ళ హస్బెండ్. ఓకే, ఇతను సహాయం అడిగితే నీకు డైరెక్ట్ హోటల్ కే రమ్మన్నాడా? 20K ఏంటి 25K అని ఇస్తాను, ఏటీఎం కార్డే నీకు ఇస్తాను, నా కార్డ్స్ మీకు తెలుసు కదా నా దగ్గర అమౌంట్ ఉంటాయని అంటే అతను కొంచెం బిజినెస్ చేస్తాడు. అమ్మా, నాకు ఒక విషయం చెప్తావా? అతన్ని చెప్పు తీసుకుని కొడతావా? నేను ఒక 20,000 నీకు సహాయం చేస్తాను, అతన్ని నువ్వు చెప్పు తీసుకుని కొడతావా? నీకు ఒక 20,000 నేనే సహాయం చేస్తానన్నా. నేను మీరు చేసిన చెప్పాను, నేను చేసేది అదే, కానీ అక్క ముఖం చూసి మొన్నే వాళ్ళ మా అక్క కూతురు మెచ్యూర్ అయింది. అక్క ఏమో గుడ్డిగా నమ్మిద్ది బావని, చాలా అంటే చాలా గుడ్డిగా నమ్మిద్ది. ఎంత అంటే ఒక రాముడు సీత అంటారు కదా, చూడ్డానికి కపుల్స్ అలా ఉంటారు. నేను 4th class లో ఉన్నప్పుడు వాళ్ళకి మ్యారేజ్ అయింది.
ఉమ్, నేను స్టడీ కోర్సు చదివేటప్పుడు ఉమ్, అంటే అప్పుడు నన్ను కూతురులాగా అనుకుంటాడేమో అనుకున్నా నేను. ఉమ్, కాకపోతే వాడు అలా ఉద్దేశంతో చూశాడు. మా అక్కకి ఓకే చెప్పి ఇచ్చేస్తే అక్క అసలు తట్టుకునే పరిస్థితి ఉంది. ఇంకా ఓకే వాళ్ళ ఫ్యామిలీలో గొడవలు అవుతాయి అని చెప్పి నేను వదిలేసాను ఇంకా. ఓకే సరే, వీళ్ళ వరకు ఓకే. ఇప్పుడు మీ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల్లో వాళ్ళ వైపు నుంచి నీకు ఎట్లా ఉంటుంది? ఎవరైనా నిన్ను ఇబ్బంది పెట్టడం కానీ, నువ్వు రోడ్డు మీదకి వెళ్తే, బజార్కి వెళ్ళినా, ఏదైనా వస్తువులు అంటే కొనుక్కోవాలి. వస్తూనే ఉంటాయి కదా అన్నయ్య. ఆ, ఖచ్చితంగా ఇప్పుడు నేను మీతో కాల్ మాట్లాడుతున్నా, ఒక అన్నయ్య అని మాట్లాడుతున్నా. ఉమ్, వేరే దూరం నుంచి ఒక పర్సన్ నన్ను చూస్తారు. ఒక లేడీ నన్ను చూసింది అనుకో, ఉమ్, ఈ అమ్మాయి ఎవరితోనో మాట్లాడుతుంది. మనమేమో మాట పడకుండా కష్టపడి పని చేసి కడతాను నేను డబ్బులు, కరెక్ట్ టయానికి పే చేస్తా. ఓకే దీనికి ఎవడో ఉన్నాడు ఫోన్లలో మాట్లాడికి. ఉమ్, ఫోన్లలో మాట్లాడితే డబ్బులు వస్తాయి అన్నయ్య. ఉమ్, జాబులు చేసుకోకుండా పని చేసుకోకుండా ఫోన్ లో మాట్లాడితే ఎవరిస్తారు? ఓకే ఆ, అలా మాట్లాడుతున్నారు. సొసైటీలో అలానే ఉంది. తప్పు చేయకపోయిన వాళ్ళదే ఎక్కువ ఉంది. తప్పు చేసే వాళ్ళు ధైర్యంగా తిరుగుతున్నారు. ఉమ్, తప్పు చేయడం వల్ల మేము ఇలా తడిచి బతకాల్సి వస్తుంది. ఓకే. కానీ ఇంత జరుగుతున్నా, ఇంత అన్యాయం అయిపోతున్నా, మీ సొంత ఇద్దరు అన్నాలు పట్టించుకోకపోవడం చాలా చాలా బాధాకరం. ఏం చేయాలి? అదేమంటే మాకే పనులు లేవు, మాకే జరగట్లేదు ఉమ్, అని అంటారు. వాళ్ళ వైపులు మాట్లాడతారు. అది ఇంకా బాధాకరంగా ఉంటుంది. ఉమ్, రీసెంట్ గా రంజాన్ పండగ జరిగింది కదా అన్నయ్య. అవును నేను చేయను, నేను చేసుకోను, నేను చేయను. ఓకే వెళ్ళాము, పిలిస్తే వెళ్ళాము. ఉమ్, బాబు చిన్నపిల్లడు, వాడికి ఏం తెలుస్తుంది? బట్టలు కావాలి, ఉమ్, బిర్యానీ కావాలి అని అంటాడు కదా తెలియక. ఉమ్, మాకే లేదురా, నీకే నుంచి తెచ్చి పెట్టాలి, ఉమ్, ఎప్పుడు తిండి గోలేనా, అది ఇదని చాలా ఇదిగా మాట్లాడారు. ఓకే ఒక హాఫ్ అన్ అవర్ కూడా కూర్చోలేదు అక్కడ. ఓకే అంటే కూర్చోకుండా వచ్చేసాను. నా బతుకు నేను బతకాలి. ఓకే సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మీ చుట్టాలు అంటే మీ రిలీజన్ వేరు కదా, వాటితో నిన్ను ఎలా ఎలా మాట్లాడుతున్నారు, ఎలా దూషిస్తున్నారు నిన్ను? ఎప్పుడు ఉండే మాటలనే అవి. ఎప్పుడు అదే ఏమని మాటలు. అంటున్నారు? ఉమ్, మా మాటలు వినలేదు, ఉమ్, మా మాటలు వినుంటే బాగుండేదానివి, ఉమ్, మాదిగా నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నావేమో, ఉమ్, అందుకే ఆ మతంలోకి మారావు, అలా మాట్లాడుతా ఉన్నారు. నేను చెప్పాను కదా, ఒక పాకిస్తాను అమ్మాయిని చూసినట్టు చూస్తారు నిన్న. వాళ్ళు. అంటే నాకు సరిగ్గా మంచి కాస్ట్లీ బట్టలు కూడా ఉండవు. వాళ్ళేమో కాస్ట్లీ బట్టలు వేసుకుంటారు. కొంచెం చీప్ గా చూస్తా ఉంటారు నన్ను, బాబుని, అమ్మని. ఓకే అంటే లాస్ట్ టైం మమ్మీ చేతిలో 50 రూపీస్ పెట్టి ఎంత అవమానంగా మాట్లాడారు. అంటే కావాలని చేశారు. చాలా బాధ. అమ్మ నాన్న చాలా హెల్ప్ చేశారు అందరికి. నేను కూడా చేశాను. నేను కూడా చాలా మందికి నా పరిస్థితి బాగున్నప్పుడు వాళ్ళ దగ్గర లేనప్పుడు నాన్న అడిగి ఇప్పించేదాన్ని డబ్బులు, 5,000, 10,000. ఈ రోజు నాన్న ఒక్కసారి లేకపోయేసరికి అందరు 1,00,000 బయటపడ్డాయి. ఓకే అదేమనంటే ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు, ఎవరు ఇదిలో వాళ్ళు ఉంటారు, ఎవరు కష్టం మీద వాళ్ళు బతుకుతున్నారు. ఇప్పుడు మీ బంధువుల్లో ఇళ్లలోనే ఉంటున్నారా? అంటే కలిసి ఉంటున్నారా, లేదంటే మీరు వేరే ప్రాంతానికి వచ్చేసారా? అంటే ఇక్కడ చుట్టాలనే అమ్మమ్మ ఉందని ఉన్నాను అన్నయ్య. ఓకే, మీ అమ్మమ్మ గారు ఎటువైపు, మీ వైపా లేకపోతే మీ చుట్టాల వైపా? చుట్టాల వైపు ఉన్నా. ఓకే, మీ అమ్మమ్మ గారి దగ్గర నుంచి సపోర్ట్ ఉందా అమ్మా? అమ్మమ్మ కూడా పింఛన్ మీదే ఉంటది అన్నయ్య. కానీ అప్పుడప్పుడు ఏమన్నా డబ్బులు ఉంటే, ఆమెకి పెద్ద ఆవిడ కదా, మా చుట్టాల్లో ఎవరన్నా పెద్దామా అని ఎవరన్నా ఇస్తే 500, 300 అలా ఇస్తే నాకే ఇచ్చింది. నేను ఒంటరిగా ఉంటున్నానని, అమ్మకి బిడ్డలు అయితే ఇస్తారా అమ్మ, పిల్లోడికి ఏమన్నా కొనిచ్చుకో అని. మొన్న పండగ రోజు వెళ్తే కూడా 400 ఇచ్చింది నేను ఏడుస్తుంది. ఓకే
బాబుకి ఏమైనా కొనిచ్చమ్మా ఉమ్, ఓకే రైట్. ఇప్పటి నుంచి సరే మీ అమ్మగారు భయపడుతున్నారు కాబట్టి పక్కన పెడదాం. ఈ రోజు నుంచి నీకెవరైనా ఏదైనా మాట అంటే నాకు వెంటనే ఫోన్ చెయ్యి. ఎందుకంటే మనం ఆగే కొద్దీ కుక్కలు ఎక్కువగా రెచ్చిపోతాయి. ఉమ్. మురిగే కుక్కల్ని ఖచ్చితంగా కొట్టాలి, లేదంటే కరుస్తాయి. ఇప్పుడు నువ్వు ఒక్కదానే ఉన్నావు, ఇప్పుడు మరుగుతున్నాయి, రేపు ఎవరు లేని టైం చూసి నేను కరిస్తే ఏం చేస్తావు? మమ్మీ ఒక్కసారి నేను నా నిర్ణయానికి వదిలేసి ఉంటే నేను అసలు ఈ పాటికి మొత్తం అసలు వేరేలాగా చేసేదాన్ని. కానీ మమ్మీ సొసైటీకి భయపడతా ఉంటది. నేను దాంట్లోకి మమ్మీ ఇప్పుడు నీకు సపోర్ట్ కావాల్సిందే సొసైటీ వైపు నుంచి. నీకు సపోర్ట్ కావాల్సిందే సొసైటీ వైపు నుంచి. సమాజమే ఇప్పుడు నీకు సపోర్ట్ గా ఉంటారు. ఎందుకంటే నీ లైఫ్ లో జరిగింది నాకు తెలిసి ఇంతకు ముందు ఎవరి లైఫ్ లో నీ ఉండదు. ఇది తెలిసిన తర్వాత జరగకూడదు కూడా. ఎక్కడ కూడా వినలేదు, చూడలేదు, జరగలేదు. ఓకే. మా డాడీ ఒక్కొక్కరికి 25 kgs రైస్ ప్యాక్ ఇచ్చి మా డాడీ కింద పని చేసే వాళ్ళకి 50 మంది ఉంటే 50 మంది, 30 మంది ఉంటే 30 మందికి భోజనాలు పెట్టి బట్టలు పెట్టేవాళ్ళం. ఓకే. ఈ రోజు ఒక పూటకి అన్నం కోసం మేము ఎదురు చూడాల్సి వస్తుంది. ఓకే రైట్. సరే, ఖచ్చితంగా వీటన్నిటికీ నేను ఖచ్చితంగా ఒక సమాధానం అయితే వెతుకుతాను. మిమ్మల్ని మంచి దారిలో పెట్టే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను.